పోలవరం కంప్లీట్ కాకపోయి ఇది రివర్ ఇంజనీరింగ్ అనాలనా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి రివర్ ఇమాజినింగ్ అనాలనా? నేను ఆయననే అడుగుతున్నా, మళ్ళీ నాకు చెప్పుర్రు. ఒక గ్రాండ్ పెద్ద టనల్ కొడుతున్నాడు, గ్రాండ్ టనల్, చంద్రబాబు నాయుడు టనల్ టు బనకచర్ల. ఏంది సార్ నాకు అర్థమవుతలేదు. డేటా ఫడ్జ్ చేసి పడేసారు, టెలిమెట్రీ లేదు. మళ్ళా ఆంధ్రప్రదేశ్ మొత్తం కంప్లీట్గా ఫేక్ రీడింగ్ చూపిస్తున్నది తెలంగాణకు, అటు సెంట్రల్ వాటర్ కమిషన్కి. నేనంటలేని ఇలా వెలుగు పేపర్లో కూడా వచ్చింది అనుకుంటా, నేను కారులో వస్తున్నప్పుడు చూసుకుంటూ వచ్చిన. సెంట్రల్ వాటర్ కమిషన్కి కూడా వీళ్ళు ఫేక్ డేటా, ఫడ్జ్డ్ డేటా ఇస్తున్నారు. ఇప్పుడు ఇది ఎట్లున్నదని అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నేను ఏటీఎం కాడికి పోయి పైసలు తీద్దామని అనుకున్నా. అకౌంట్లో శాలరీ పడకముందే పైసలు వస్తాయి ఫ్రెండ్స్ అందులోకి. అకౌంట్లో పైసలు పడితే నేను ఏటీఎంలకని పైసలు తీస్తా. ఇది పోలవరమే కంప్లీట్ కాలే, గిన్నెలనే కంప్లీట్ కాలేని అమ్మ ఈడ ఏటీఎం దగ్గర కూర్చొని నిలబడుతున్నారు వీళ్ళు. అరే మీకు అర్థమవుతున్నదా అని చెప్తున్నా. గదే పోలవరం పాలిటిక్స్. తెలంగాణ లైఫ్ లైన్ శ్రీశైలం అన్న, శ్రీశైలం గిట్లా పోయిందని అంటే మనకు గొంతెండిపోతుందని అన్న. వచ్చే జనరేషన్లకు సుక్క నీళ్లు ఉండే అన్న. రైతన్నలకు లాస్ట్కి మిగిలేది ఏంది తెలుసా? వాళ్ళు పుట్టుకతోనే చిత్రగుప్తుడు అన్న మీద జాతకాలు రాసి పంపిస్తాడన్న. ఈ రైతు ఆత్మహత్య చేసుకొనే సస్తాడు అని అన్నాయి. మా జాతకాలు అట్లనే అవుతాయి అన్న. నువ్వు తెలంగాణకే నీళ్లు దొబ్బుతున్నావు అన్న, శ్రీశైలంకి బ్యాక్ వాటర్స్ పేర్ల మీద.